చాలామంది వస్తువుల్ని ఎంత ప్రేమిస్తారంటే మనుషుల కన్నా ఎక్కువ ప్రేమిస్తారు. వాటిని చూసుకునే రీతి ఏంటి, వాటిని పూజిస్తారు. కానీ అదే మనుషుల్ని వస్తువుల కన్నా ఘోరంగా వాడతారు. ఈ కాలంలో అయితే సొంత పిల్లలను కానీ బాగా చూసుకోరండి. వాళ్ళ పిల్లలు చూడాలా, మంచి బట్టలు వేసుకుని ఉండరు, చూడడానికి బాగా రెడీ అయి ఉండరు. కానీ వస్తువులు చూడండి, వాళ్ళ కార్ అయినా, వాళ్ళ బైక్ అయినా, లేదంటే ఐఫోన్ అయినా, ఇలా వస్తు మోహము మనుషుల్లో ఎక్కువైపోయింది. ఎవరికే కానీ ప్రేమ, నిజమైన ప్రేమలు ఎవరికి లేదండి. షో ఆఫ్. అసలు ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ పిచ్చి ఎంత ఉందంటే అందరూ ఎంతెంత వేలు పెట్టి ఫోన్లు కానీ, కార్లు కానీ ప్రతి ఒక్కరు కొంటున్నారు. చాలామంది ఏమంటారు అంటే ఫారిన్లో కార్స్ ఎక్కువ అని. అక్కడ బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి బాగుంది, కార్లు ఉన్నాయి. కానీ మన దేశంలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో కార్ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరి దగ్గర బైక్ ఉండాల్సిందే. ఉండేది వద్దని చెప్పను, అందరికి అవసరమైనవే వస్తువులు. కానీ వస్తువులపైన మోహం, వాటిని మన మనసంతా దాని మీద ఉంచుకొని ఆ ప్రేమను వేరే వాళ్ళ పైన కానీ మనం చూపి, మనుషులను అయితే మనము వస్తువుల కన్నా ఘోరంగా వాడతాం. మనల్ని బాగా ప్రేమిస్తారు చూడండి, వారినైతే ఆ ప్రేమను తీసుకొని వాళ్ళు యూజ్లెస్గా తీసి పడేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వారి మనసు ఇరిగిపోతుంది. ఇలాంటి ఎంతమందిని మనం మనసు బాధ చేసి ఉంటాం తెలియదు. ఎందుకంటే మన ఆగి వాళ్ళు బాధపడ్డారా లేదా బాగున్నారని కానీ చూడడానికి కానీ మనకు టైం లేదు, అంత బిజీ. ఎందుకంటే మన ప్రేమ మనుషుల పైన కాదండి, మన ప్రేమ ఏదానిపైన అంటే వస్తువులపైన. లగ్జరీగా బతకాలా, అందరిలో నేను బాగా కనపడాలా, అందరు నన్ను చూస్తేనే అవాక్ అయిపోవాలని అనుకుంటాం. కానీ అందరు నన్ను ప్రేమించాలా, నేను అందరిని ప్రేమించాలా అనే విషయాన్ని ఎవ్వరు కానీ ఆలోచించు. అదేంటి చాలా ఇంపార్టెంట్. వేరే అన్ని కానీ వస్తువులు మనం ఈరోజు కొన్నవి రేపటి రోజు వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక మొబైల్ ఐఫోన్ తీసుకుందాం అనుకోండి, ఒక 70,000-80,000 పెట్టి తీస్తున్నాం. ఒక 1 yearలో ఎంత అయితే చెప్పండి, ఒక 50-40కి వచ్చేస్తుంది. ఇంకా ఒక 1 year అయినాక 30, ఇంతే అండి. కానీ మనుషులు అలా కాదు. మనం ఎవరైనా మనం ప్రేమించినట్లా ఆ ప్రేమ తరిగిపోదు, ఆ ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది. మన పిల్లల్ని మనం నిజమైన ప్రేమతో, లేదంటే మన బంధువులతో నిజమైన ప్రేమతో మనం ఉన్నప్పుడు అది ఎక్కడే కానీ ఆ ప్రేమ తరిగిపోదు, అది అట్టే ఎక్కువ అవుతూ ఉంటుంది. గోల్డ్ లాగా ఒక్కొక్కసారి కట్టే ప్రైస్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గిపోదు. సో మనుషులను ప్రేమించడం నేర్చుకుందాం. మనుషులను వస్తువుల వల్లే వాడుకోకుండా, వస్తువులను మనిషి కన్నా ఎక్కువగా ప్రేమించకుండా మనుషులను మనుషులుగా చూద్దాం, వస్తువుని వస్తువులుగా చూద్దాం. సో ఈ వీడియో చూస్తే మనలో ఎవరిలైనా ఇంకా వస్తువులపైన ఒక మోహం కలిగి ఉన్నామేమో మార్చుకుందాం. ఎందుకంటే వస్తువులు దాని సమయం అయిపోయినాక అది యూజ్లెస్గా అయిపోతుంది. కానీ మనుషుల ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.